ఒక 2 నిమిషాలండి, బయలుదేరుతున్నాను నేను. నా ఫస్ట్ ప్రోగ్రాం బాలు చంద్రశేఖర్ ఆధ్వర్యంలోనే ఫిబ్రవరి 9th స్టార్ట్ చేశాం. ఆ రోజు మైక్ పట్టుకుని కూడా నాకు తెలియదు అనమాట. చందు గారు బాలు గారు ఇద్దరు నేర్పించారు నాకు. సో కొద్దిగా ఇంప్రూవ్ అయినా అని అనుకుంటున్నా. బట్ ఈ ఫ్యామిలీలో ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఆల్ ఆర్ గుడ్ సింగర్స్. తప్పులు కొట్టండి బాబు, తప్పట్లు కొట్టు, నిజం. ఎందుకంటే ప్రతి ప్రోగ్రాంలో నేను ఎక్కడ వెళ్ళినా చూసినా 1 or 2 అయింది, ఒక 3-4 సింగర్స్ వినలేక ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళిపోయామండి. ఫ్రాంక్గా చెప్తాను, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత హైదరాబాద్లో కూడా అటెండ్ అయ్యాను, నేను విజయవాడలో కూడా అటెండ్ అయినా. పాటలు వినలేక బయటకు వెళ్ళి ఫోన్ తీసుకొని పోయి వెళ్ళిపోయేవాడిని. బట్ ఈరోజు మాత్రం స్టార్టింగ్ ఫ్రమ్ దట్ ఎండ్ టు దిస్ ఎండ్ ఆల్ ఆర్ గుడ్ సింగర్స్. రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి పాడుతున్నారు. కనబడకపోయినా పర్లేదు, ఏమి అందరూ ఇన్వాల్వ్ అయి పాడుతున్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే పాటను మనం అనుభవిస్తేనే పాట బాగా వస్తుంది అనేది నా ఉద్దేశం. అన్లెస్ వీ ఫీల్ ద సాంగ్ అనేది బయటకు రాదు. ఈరోజు మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయి చాలా బాగా పాడారు. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఆ లాస్ట్లో కూర్చొని చూసారు ఆమె వర్షిని, ఆమె ఎట్లా పాడుతుంది అనుకున్నా, నిజంగా కోకిలే, చాలా బాగా పాడింది. చాలా బాగా పాడింది ఆవిడ. ఆ లాస్ట్లో కూర్చున్న రోజ్ కలర్ షర్ట్ సార్ పేరేం పేరు? శేషసాయి సత్య గారు. టెమండ్రస్ సార్ ఫస్ట్ క్లాస్. అందరు పేరు పేరున పాతవాడు అనుకోండి. ఈ వెంకట్ గారు పాత ఆయన. వెంకట్ గారు వెనకాల కూర్చున్న సారు ఒకసారి చూసాం, యుగంధర్ సార్ జబర్దస్త్. ఏం సార్ మంచి మారి పాతోడేలే. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు. అందరు చాలా బాగా పాడారండి. రియల్లీ వెరీ హ్యాపీ. కరీమా చెప్పాల్సిన పని లేదులే, కరీమా పాతామే కదా. ఏం సార్ నేను ఇంతకుముందు పాడిని చూసా అనుకుంటా గురు. ఇంతకుముందు ఇక్కడ వచ్చా ఈవెంట్స్కి వచ్చాను నేను 2-3 సార్లు. పాత వాళ్ళు కదా, కొత్త వాళ్ళ సంగతి చెప్తున్నా. చాలా బాగా పాడారు అందరూ. ముఖ్యంగా నా మిస్సెస్ ఈ ప్రోగ్రామ్కి, నేను హైదరాబాద్లో ఉంటే చందు బాలు ప్రోగ్రాం కాబట్టి పద హైదరాబాద్ కానీ తరిమింది. ఎందుకంటే ఫస్ట్ ప్రోగ్రాం తను చూసింది. ఒక సీరియల్ లిస్ట్ పెట్టుకొని ఒకరి తర్వాత ఒకళ్ళకి అనేది ఖచ్చితంగా ఇక్కడ ఒక్క చోటే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నేను ఇన్ని ప్రోగ్రామ్స్ చేశా కానీ ఎవ్రీ సింగర్కి ఆపర్చునిటీ అనేది. ఎందుకంటే కొన్ని ప్రోగ్రాంలో 1-2 సాంగ్స్ ఇచ్చారు. నేను వాళ్ళతో కొట్లాడి కూడా బయటకు వచ్చేసా. ఈవినింగ్ 6:30 అండి. ఈవినింగ్ 6:30కి 4th సాంగ్ నాకు ఇవ్వకపోతే స్టేజ్ మీద పిలిచి, స్టేజ్ మీద దీంట్లో ప్లే అయిన తర్వాత కూడా నన్ను దింపేశారు. సో అక్కడే నేను లెఫ్ట్ రైట్ ఇచ్చేసి వచ్చేసా. కానీ ఇక్కడ మాత్రం ఏది లేకుండా ఒక సిస్టమేటిక్గా ప్రోగ్రాం నడిపేదంటే ఈ బాలు సినీ మెలోడీస్ ఒకటేనండి. అది ఎక్కడైనా చెప్తాను నేను ఆ మాట మాత్రం ఖచ్చితంగా. ఇది ఇంకా ఇట్లాగే వీళ్ళు మంచిగా ఒక 100 ప్రోగ్రాంలు చేసి సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెయిన్ నేర్చుకోవాల్సిందండి ఆర్గనైజర్స్ వీళ్ళని చూసి నేర్చుకోవాలండి. ప్రతి ఆర్గనైజర్స్ కూడా వీళ్ళని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఏ ఏ ఏ ఈవెంట్కి వెళ్ళినా 3 సాంగ్స్ అంటే 3 సాంగ్సే, ఇంకా తర్వాత ఏమలే. సాంగ్స్ కోసం మళ్ళీ చూడాలండి. మీకు ఫస్ట్ నేను చెప్పింది కూడా ఈవెంట్ మీకు మెసేజ్ పెట్టిన అదే, ఒక సాంగ్స్ ఇవ్వాలంటే ఒక ఆర్జీ స్టూడియో, తర్వాత బాలు గారు, వన్ ఫ్యామిలీ అని చెప్పా. ఎందుకంటే నేను చాలా ఈవెంట్లు చేసాను ఇందులో. మా సక్సెస్లు కూడా ఏ ఈవెంట్కి వెళ్ళినా ఎవరైనా సరే 3 సాంగ్స్ అంటే 5 సాంగ్స్ పాడుకుని వెళ్తారు. వాళ్ళ డబ్బులు సెకండ్ తర్వాత ఎవరైనా సరే వచ్చి హ్యాపీగా పాడుకుని వెళ్తారు. అందుకే ఇంత సక్సెస్ అవుతుంది కూడా స్టూడియో కూడా. యాక్చువల్ చెప్తున్నా, అల్లుడు నువ్వు పాడలేదు, అదే నా లోటు. నువ్వు పాడతావు అనుకున్నా. సూపర్ అండి బాలు గారు. నెక్స్ట్ మీ ఏ ఈవెంట్కైనా వస్తా. థ్యాంక్ యూ సార్. మీరు సార్ వాళ్ళ సత్య వాళ్ళ సార్తో మీరు పోల్చారు టాలెంట్. థ్యాంక్ యూ, సంతోషం, చాలా సంతోషంగా ఉంది. మీరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. మా టీం కూడా ఒక మాట చెప్పండి. చెప్తా
ఫస్ట్ ఈవెంట్లో నా తరపున కూడా ఒక 3-4 ఫ్రీగా వచ్చారండి. నేను కొన్ని రిజిస్ట్రేషన్లు చేసి వెళ్ళిన ఈవెంట్లకు కూడా నన్ను కూడా సరిగ్గా పాడనివ్వలేదు. కానీ నా తరపున వచ్చిన వాళ్ళని కూడా బాలు అని పాడించి వాళ్ళని చాలా ఆనందం పెట్టాడు. బాలు అన్నది అంత మంచి హృదయం, ఈ అనర్హడం మనం తీర్చుకోలేము. నిజం నిజంగా చెప్తున్నానండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను బస్సు దిగే టైంకి అన్న ఒక మెసేజ్ పెట్టారు, మారి నువ్వు ఉండాలి. అండ్ దెన్ సింగింగ్ ఒకటి స్టైల్ అయితే సింగింగ్తో పాటు డ్యాన్స్ చేయడం అనేది ఒక స్టైల్. కానీ ఎవరు కూడా మ్యాక్సిమం అలా రీచ్ చేయరు. నువ్వు మాత్రం ఉండి మ్యాక్సిమం కంప్లీట్ అయ్యేంత వరకు మమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేయాలి అని నాకు మెసేజ్ పెట్టారు. అసలు యాక్చువల్గా నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నా పాటలు నేను పాడుకొని ఏదో ఫీల్ అయ్యేవాడిని. అలాంటిది ఈరోజు ఒక స్టేజ్ మీద యూట్యూబ్లో లైవ్లో నా పేరెంట్స్ కూడా నా ఇంటి దగ్గర నా ప్రోగ్రామ్ చూస్తున్నారు. లింక్ పెట్టాను వాళ్ళకు కూడా, నా పేరెంట్స్కి నా ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి కూడా నేను కూడా పాడగలను అని ప్రూవ్ చేసింది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. బీసీఎం ఫ్యామిలీ నన్ను ఫస్ట్ ఇన్వైట్ చేసింది. ఇప్పుడు వచ్చి ఏ ఫ్యామిలీలో కూడా నేను ఇలాగా లైవ్ కాన్ఫరెన్స్ ఇవ్వలేదు. నాకు అంతటి అవకాశం ఇచ్చిన బాలు సార్కి నిజంగా చెప్తున్నానండి, థ్యాంక్స్ చెప్తున్నాను సార్. నిజంగా చెప్తున్నాను సార్, ఈరోజు నేను లైవ్ కాన్ఫరెన్స్ ఇస్తున్నాను అంటే అది కేవలం మా బాలు సార్ మాత్రమే. నిజంగా చెప్తున్నాను మేడం, నేను ఫస్ట్ రోజు చాలా స్టేజ్ ఫియర్తో పాడదాం అనుకున్నాను. కానీ మిమ్మల్ని అందరినీ చూసి ఫస్ట్ రోజే నేను చాలా బాగా పాడాను. ఇప్పుడు ఈ ఈవెంట్కి ఇన్వైట్ చేశారు అంటే అది కూడా మెయిన్ కారణం అదే. ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. మాది వైజాగ్, ఓకేనా. ఇలాంటి ఈవెంట్లు ఎన్ని జరిగినా సరే నేను ఖచ్చితంగా బాలు సార్ తరపున ఎవరి ఈవెంట్కి వెళ్ళకపోయినా బీసీఎం ఫ్యామిలీ తరపున ఈవెంట్ ఎక్కడ జరిగినా సరే నేను అటెండ్ అవుతాను అనే గ్యారంటీ నేను ఇస్తున్నాను.